ఓం శాంతి. డిసెంబర్ 26వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకే ఈ చదువు. మీరు దీనిని చదవాలి, చదివించాలి. ప్రశ్న: ప్రపంచంలో ఏ జ్ఞానము ఉన్నా అజ్ఞానాంధకారము ఉంది. జవాబు: సైన్స్ జ్ఞానము, మాయను గురించి జ్ఞానము. దీని ద్వారా వినాశనం అవుతుంది. చంద్రుని వరకు వెళ్తారు. ఈ జ్ఞానము చాలా ఉంది, కానీ కొత్త పాత ప్రపంచాల జ్ఞానము ఎవ్వరి వద్ద లేదు. అందరూ అజ్ఞాన అంధకారములో ఉన్నారు. జ్ఞాననేత్రము లేనందున అందరూ అంధులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది. ప్రపంచంలోని వారి మెదడులో వినాశనాన్ని గురించిన ఆలోచనలున్నాయి. మీ బుద్ధిలో స్థాపన జరిగే ఆలోచనలున్నాయని జ్ఞాన సంపూర్ణ పిల్లలైన మీకు తెలుసు. ఓం శాంతి. తండ్రి ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారు. దీనిని జీవమని అంటారు. ఇందులో బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. నేను కూడా వచ్చి కూర్చున్నాను. మొట్టమొదట ఇది పక్కాగా అవ్వాలి. వీరిని దాదా అని అంటారు. ఈ నిశ్చయము పిల్లలకు చాలా పక్కాగా ఉండాలి. ఈ నిశ్చయముతోనే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఆనందాన్ని అనుభవము చేయాలి. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో తప్పకుండా వస్తానని బాబా ఎవరిలో ప్రవేశించారో ఆ బాబాయే స్వయంగా చెప్తున్నారు. ఇది సర్వశాస్త్ర శిరోమణి గీతా జ్ఞానమని పిల్లలకు అర్థం చేయించబడింది. శ్రీమతము అనగా శ్రేష్టమైన మతము. శ్రేష్టాతి శ్రేష్టమైన మతము ఒక్క భగవంతునిదే. వారి శ్రేష్ఠ మతము ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. ఎప్పుడైతే మీరు భ్రష్ట మతమును అనుసరించి పతితులుగా అవుతారో అప్పుడు నేను వస్తానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వడమంటే దాని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. వికారి మనుషుల నుండి నిర్వికారి దేవతలుగా చేసేందుకు తండ్రి వస్తారు. సత్యయుగంలో కూడా మనుషులే ఉంటారు, కానీ వారు దైవీ గుణాలు కలిగినవారు. ఇప్పుడు కలియుగములో అందరూ ఆసురీ గుణాలు కలిగిన వారిగా ఉన్నారు. అంతా మనుష్య సృష్టియే, కానీ ఇది ఈశ్వరీయ బుద్ధి, అది ఆసురీ బుద్ధి. ఇక్కడ జ్ఞానముంది, అక్కడ భక్తి ఉంది. జ్ఞానము వేరు, భక్తి వేరు. భక్తికి సంబంధించిన పుస్తకాలు అనేకమున్నాయి. జ్ఞానము గురించి తెలిపే పుస్తకము ఒక్కటే ఉంది. ఒక్క జ్ఞానసాగరుని పుస్తకము ఒక్కటే ఉండాలి కదా. ఎవరు ధర్మస్థాపన చేసినా వారి పుస్తకము కూడా ఒక్కటే ఉంటుంది. దానిని ధర్మశాస్త్రమని అంటారు. మొట్టమొదటి ధర్మశాస్త్రము గీత. మొట్టమొదటి ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము, హిందూ ధర్మము కాదు. గీత ద్వారా హిందూ ధర్మస్థాపన జరిగిందని, గీతా జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చారని మనుషులు అనుకుంటారు.
ఎప్పుడిచ్చారు? పరంపరలో అని చెప్తారు. ఏ శాస్త్రములోనూ శివ భగవానువాచ అని లేదు. ఈ గీతా జ్ఞానము ద్వారా మనుషులు దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీకు తెలుసు. దానిని ఇప్పుడు మనకు తండ్రి ఇస్తున్నారు. దీనినే భారతదేశ ప్రాచీన రాజయోగమని అంటారు. ఈ గీతలోనే కామము మహాశత్రువని లిఖించబడింది. ఈ శత్రువే మిమ్మల్ని ఓడించింది. తండ్రి మిమ్మల్ని దీనిపై విజయులుగా చేసి జగజ్జీతులుగా విశ్వాధికారులుగా చేస్తారు. బేహద్దు తండ్రి కూర్చొని ఇతని ద్వారా మిమ్మల్ని చదివిస్తారు. ఆయన సర్వాత్మల తండ్రి. ఇతడు సర్వ మనుష్యాత్మల అనంతమైన తండ్రి. ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ తండ్రి పేరేమిటి అని మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. అప్పుడు వారు తికమక పడతారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు ఈ ముగ్గురికి తండ్రి ఎవరో ఉండాలి కదా. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతనములోని దేవతలు. వారిపైన శివుడు ఉన్నారు. శివబాబా సంతానమైన ఆత్మలు శరీర ధారణ చేశారని, ఆయన మాత్రము సదా నిరాకార పరమపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు. ఆత్మయే శరీరము ద్వారా పరమపిత అని చెప్తుంది. ఎంత సహజమైన విషయము! దీనిని అల్ఫ్ బేల చదువని అంటారు. చదివించేవారెవరు? గీతాజ్ఞానాన్ని ఎవరు వినిపించారు? కృష్ణుణ్ణి భగవంతుడని అనరు. అతడు దేహధారి, కిరీటధారి. శివుడు నిరాకారి. వారికి ఏ కిరీటము మొదలైనవేవీ లేవు. వారే జ్ఞానసాగరులు. తండ్రి బీజరూపులు, చైతన్యమైనవారు. మీరు కూడా చైతన్యమైన వారే. అన్ని వృక్షముల ఆది మధ్యాంతాలు మీకు తెలుసు. భలే మీరు తోటమాలురు కాదు, కానీ బీజమును ఎలా వేస్తారు, దాని నుండి వృక్షము ఎలా వెలువడుతుందో మీకు తెలుసు. అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఆత్మ చైతన్యమైనదని అంటారు. మీ ఆత్మలోనే జ్ఞానముంది. ఇంకెవ్వరి ఆత్మలోనూ జ్ఞానము ఉండదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపులు. ఇదే చైతన్యమైన సృష్టి. అవన్నీ జడబీజములు. జడబీజములో జ్ఞానము ఉందని కాదు. వీరు చైతన్య బీజరూపులు. వారిలో పూర్తి సృష్టి జ్ఞానమంతా ఉంది. వృక్షము యొక్క ఉత్పత్తి, పాలన, వినాశనాల పూర్తి జ్ఞానమంతా వారిలో ఉంది. మళ్ళీ కొత్త వృక్షము ఎలా ప్రారంభమవుతుంది? ఇది గుప్తమైన విషయము. మీకు జ్ఞానము కూడా గుప్తంగానే లభిస్తుంది. తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు. ఇప్పుడు దీని అంటు కట్టబడుతోందని మీకు తెలుసు. ఇప్పుడైతే అందరూ పతితులుగా అయ్యారు. మంచిది. బీజము నుండే మొట్టమొదటి ఆకు వెలువడింది. అతను ఎవరు? సత్యయుగములోని మొదటి ఆకు అని కృష్ణుడినే అంటారు. లక్ష్మీనారాయణులను అనరు. క్రొత్త ఆకు చిన్నదిగా ఉంటుంది, తరువాత పెద్దదవుతుంది. కనుక ఈ బీజానికి చాలా మహిమ ఉంది. ఇది చైతన్యము కదా. భలే ఇతరులు కూడా వస్తారు. కానీ నెమ్మదిగా
వారి మహిమ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు కనుక ముఖ్యమైన విషయము మనము దైవీ గుణాలను ధారణ చేయాలి. వీరిలా లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. చిత్రముంది కదా, లక్ష్మీనారాయణుల చిత్రము లేనట్లయితే బుద్ధిలో జ్ఞానము ఎలా వస్తుంది? ఈ చిత్రము చాలా ఉపయోగపడుతుంది. భక్తి మార్గములో ఈ చిత్రాలకు పూజ జరుగుతుంది. జ్ఞాన మార్గములో మేము వీరిలాగా అవ్వాలనే జ్ఞానము మీకు లభిస్తుంది. భక్తి మార్గములో మేము వీరిలాగా అవ్వాలని అనుకోరు. భక్తి మార్గములో ఎన్నో మందిరాలు మొదలైన వాటిని కట్టిస్తారు. అన్నిటికంటే ఎక్కువగా ఎవరి మందిరాలు ఉన్నాయి? తప్పకుండా శివబాబావే ఉంటాయి. వారి తర్వాత వారి రచనకు ఉంటాయి. మొట్టమొదటి రచన ఈ లక్ష్మీనారాయణులు కనుక శివుని తర్వాత వీరికి ఎక్కువగా పూజ జరుగుతుంది. జ్ఞానాన్నిచ్చే మాతలకు పూజ జరగదు. వారు చదువుకుంటారు. మీకు ఇప్పుడు పూజ జరగదు. ఎందుకంటే ఇంకా మీరు చదువుతున్నారు. ఎప్పుడైతే మీరు చదువును పూర్తి చేసి విద్యావంతులుగా అవుతారో అప్పుడు మీకు పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతారు. సత్యయుగములో చదివించేందుకు తండ్రి రారు. అక్కడ ఇలాంటి చదువు ఉండదు. ఇది పతితుల నుండి పావనంగా చేసే చదువు. మనల్ని ఎవరు ఇలా తయారు చేస్తారో వారికి పూజ జరుగుతుందని, తరువాత మనకు కూడా నెంబరువారుగా పూజ జరుగుతుందని మీకు తెలుసు. తరువాత క్రిందకు దిగజారుతూ పంచతత్వాలను కూడా పూజించడం ప్రారంభిస్తారు. పంచతత్వాల పూజ అనగా పతిత శరీరాల పూజ. పూర్తి సృష్టిపై ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదని మీ బుద్ధిలో జ్ఞానముంది. ఈ దేవీ దేవతలు రాజ్యాన్ని ఎలా ఎప్పుడు పొందారో ఎవ్వరికీ తెలీదు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. లక్షల సంవత్సరాల విషయాలైతే ఎవరి బుద్ధిలోనూ కూర్చోవు. అందుకే ఇది పరంపరగా వస్తోందని అనేస్తారు. దేవీ దేవతా ధర్మము వారు ఇతర ధర్మాలలోకి మారిపోయారని, భారతదేశంలో ఉన్నవారు తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఎందుకంటే పతితులుగా అయినందున దేవీ దేవతలుగా చెప్పుకోవడం శోభించదు. అయితే మనుషులలో జ్ఞానమెక్కడ ఉంది? స్వయానికి దేవీ దేవతల కన్నా గొప్ప బిరుదులను ఉంచుకుంటారు. పావన దేవీ దేవతలకు పూజ చేసి తల వంచుతారు. కానీ తమను తాము పతితులమని అర్థం చేసుకోలేరు. భారతదేశంలో ముఖ్యంగా కన్యలకు ఎంతగానో నమస్కరిస్తారు, గౌరవిస్తారు. కుమారులను అంతగా గౌరవించరు. పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలకు నమస్కరిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానామృతము మొదట ఈ మాతలకు లభిస్తుంది. శివబాబా ఇతనిలో ప్రవేశిస్తాడు. బ్రహ్మబాబా జ్ఞానపు పెద్ద నది అని కూడా అర్థం చేసుకున్నారు. జ్ఞాననది కూడా అయ్యారు, పురుషుడు కూడా అయ్యాడు. బ్రహ్మపుత్ర నది అన్నింటికంటే పెద్ద నది.
ఇది కలకత్తా వైపు సాగరంలోకి వెళ్ళి కలుస్తుంది. మేళా కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇది పరమాత్మల మేళా అని వారికి తెలియదు. అది నీటి నది. దానికి బ్రహ్మపుత్ర అని పేరు పెట్టారు. వారు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడని అంటారు. కనుక బ్రహ్మపుత్ర నది పావనమైనదని అనుకుంటారు. వాస్తవానికి గంగా నదిని పతిత పావని అని అనరు. ఇక్కడ సాగరము మరియు బ్రహ్మ నదుల మిలనము జరుగుతుంది. బాబా చెప్తారు, ఇతని ద్వారా దత్తు తీసుకునేందుకు ఇతడు స్త్రీ కాదు. ఇవి చాలా గుహ్యమైన అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇవి మళ్ళీ ప్రాయలోపమైపోతాయి. తర్వాత మళ్ళీ మనుషులు ఈ ఆధారంతో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. మొదట చేతితో లిఖింపబడ్డ శాస్త్రాలుండేవి. తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు ముద్రింపబడ్డాయి. సంస్కృతములో శ్లోకాలు మొదలైనవి ఉండేవి కాదు. ఇవి పూర్తిగా సహజమైన విషయాలు. నేను ఇతని ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తాను. తరువాత ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. మళ్ళీ భక్తి మార్గములో ఈ శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవి పరంపరగా వస్తున్నాయని మనుషులు భావిస్తారు. దీనిని అజ్ఞానాంధకారమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తారు. దీని ద్వారా మీరు ప్రకాశములోకి వచ్చారు. సత్యయుగములో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. కలియుగములో అందరూ అపవిత్ర ప్రవృత్తి కలిగిన వారున్నారు. ఇది కూడా డ్రామాయే. తరువాత నివృత్తి మార్గం ఉంటుంది. దీనిని సన్యాస ధర్మమని అంటారు. అడవిలోకి వెళ్ళి ఉంటారు. అది హద్దులోని సన్యాసము. ఈ పాత ప్రపంచంలోనే ఉంటారు. మీరిప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. మీకు తండ్రి ద్వారా జ్ఞాన 3వ నేత్రము లభించింది. కనుక మీరు ఎంతో నాలెడ్జ్ఫుల్గా అవుతారు. దీనికంటే గొప్ప జ్ఞానము ఉండనే ఉండదు. అది మాయా జ్ఞానము. దాని ద్వారా వినాశనం అవుతుంది. వారు చంద్రునిపైకి వెళ్ళి పరిశోధనలు చేస్తారు. మీకు కొత్త విషయాలేవీ లేవు. ఇదంతా మాయా ఆడంబరము. చాలా ప్రదర్శన చేస్తారు. ఏదైనా అద్భుతము చేసి చూపించాలని చాలా లోతుగా వెళ్తారు. చాలా అద్భుతం చేయడం వలన నష్టము కలుగుతుంది. వారి మెదడులో వినాశనము గురించిన ఆలోచనలే వస్తాయి. ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. దీని ద్వారా వినాశనమవుతుందని తయారు చేసిన వారికి తెలుసు. ట్రయల్స్ కూడా చేస్తూ ఉంటారు. 2 పిల్లులు జగడాలాడితే 3వది వెన్న తినిపోయిందని అంటారు. కథ చిన్నదే, కానీ ఆట ఎంత పెద్దది. వీరి పేరే ప్రసిద్ధమైనది. వీరి ద్వారానే వినాశనము నిర్ణయించబడింది. ఎవరో ఒకరు నిమిత్తంగా అవుతారు కదా. స్వర్గముండేది, కానీ ఆ సమయంలో
మేము లేమని క్రైస్తవులు అర్థం చేసుకున్నారు. ఇస్లాం వారు బౌద్ధులు కూడా లేరు. అయినా క్రైస్తవులకు మంచి తెలివి ఉంది. దేవీదేవతా ధర్మము లక్షల సంవత్సరాల క్రితము ఉండేదని భారతవాసులంటారు. కావున వారు అవివేకులైనట్లే కదా. తండ్రి భారతదేశములోనే వస్తారు. ఎవరైతే మహాన్ అవివేకులుగా ఉంటారో వారినే అతి మహాన్ వివేకవంతులుగా చేస్తారు. కానీ స్మృతి ఉన్నప్పుడు మాత్రమే. తండ్రి పిల్లలైన మీకు చాలా సులభము చేసి అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మీరు బంగారు పాత్రగా అవుతారు. అప్పుడు ధారణ కూడా బాగా జరుగుతుంది. స్మృతి యాత్ర ద్వారానే పాపము సమాప్తమవుతుంది. మురళిని వినకుంటే జ్ఞానము అదృశ్యమైపోతుంది. తండ్రి దయాహృదయులైనందున మళ్ళీ ఉన్నతి పొందే యుక్తిని తెలియజేస్తారు. చివరి వరకు నేర్పిస్తూనే ఉంటారు. మంచిది, నేడు భోగ్ ఉంది. భోగాన్ని స్వీకరింపజేసి త్వరగా వాపస్ రావాలి. వైకుంఠంలోకి వెళ్ళి దేవీ దేవతలు మొదలైన సాక్షాత్కారాలు మొదలైనవి చేసుకోవడం ఇదంతా వ్యర్థము. ఇందులో చాలా సూక్ష్మ బుద్ధి అవసరము. తండ్రి ఈ రథము ద్వారా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నేనే పతిత పావనుడైన మీ తండ్రిని. మీ జతలోనే తింటాను, మీ జతలోనే కూర్చుంటాను. ఇవన్నీ ఇక్కడి కొరకే, పైన ఎలా ఉంటాయి? మంచిది. మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. తండ్రి ఈ దాదాలో ప్రవేశించి మనలను మనుష్యుల నుండి దేవతలుగా అనగా వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకు గీతాజ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ నిశ్చయముతో ఆనందంగా ఉండాలి. శ్రీమతమును అనుసరించి శ్రేష్టమైన గుణవంతులుగా అవ్వాలి. 2వ పాయింట్. స్మృతి యాత్ర ద్వారా బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. జ్ఞానము సదా బుద్ధిలో ఉండాలి. అందుకు మురళిని తప్పకుండా చదవాలి లేక వినాలి. వరదానము. మీ హోదా పొజిషన్ యొక్క స్మృతి ద్వారా మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగి భవ. వివరణ. ఎలాగైతే స్థూల పొజిషన్లో ఉండేవారు వారి పొజిషన్ను ఎప్పుడూ మర్చిపోరో అలా మాస్టర్ సర్వశక్తివాన్ పొజిషన్లో ఉన్న మీరు మీ పొజిషన్ను సదా స్మృతిలో ఉంచుకోండి. ప్రతిరోజు అమృత వేళలో ఈ స్మృతిని ఎమర్జీ చేసుకుంటే నిరంతర యోగులుగా అయిపోతారు. అంతేకాక పూర్తి రోజంతా దాని సహయోగము లభిస్తూ ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివాన్ ఎదుటకు మాయ రాలేదు. ఎప్పుడైతే మీరు మీ స్మృతి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు మాయా చీమపై విజయం పొందడం సహజమైపోతుంది. స్లోగన్. ఆత్మరూపీ పురుషుని శ్రేష్టంగా తయారు చేసుకునే వారే సత్యమైన పురుషార్థులు. ఓం శాంతి.